అనుష్ఠానం వల్ల గాని, లేక శ్రవణం వలన గాని ఏది చేసినా అది ఎంత ఫలితాన్నిస్తుంది అనడానికి ఇవాళ నాకు వచ్చే పురస్కారం ఉదాహరణ. ఎందువల్ల అంటే, ఆ మహాసాగరంలో ఒక చిన్న అర్థాన్ని యథాశక్తి చూసి మనం అనుసంధానం చేసుకుంటుంటే నమ్మాళ్ళవార్ల కటాక్షం అంత కలిగి రఘునాథ దేశిక పురస్కారాన్ని అందించేంత భాగ్యాన్ని కలగచేసింది అంటే, ఒక సామాన్యులని ఎంత ఉత్తుంగ స్థానానికి ఈ తిరువాయిమొഴി తీసుకువెళుతుంది అనడానికి ఇంతకంటే ప్రత్యక్షమైన నిదర్శనం ఏది లేదు. సాయంత్రము ఇక్కడ మనకి హైదరాబాద్ లోని అహోబిల మఠంలో సాయంత్రం 5 గంటలకి విశేషం ఏమిటంటే, భద్రాచలం స్వాములు స్థలసాయి గారు, అక్కడ స్థానాచార్యులు గారు, వేద పండితులు బుదిమెళ్ళ కృష్ణమాచార్య స్వామి వారు, తర్వాత పెద్దలు అమరవాది నరసింహాచార్య స్వామి వారు, తర్వాత రంగనాథన్ స్వామి గారు, అందరికీ ఇష్టరాలైనటువంటి జానకమ్మ గారు, వీళ్ళందరికీ కూడా ఈ పురస్కారాన్ని ఇవాళ సాయంత్రం ఇస్తారు. కాబట్టి లోకల్ గా ఉన్న వాళ్ళు, వీలున్నటువంటి వాళ్ళందరూ సరదాగా రండి, అక్కడ కలుసుకుందాం మన అందరం కూడా నమ్మాళ్ళవార్ల యొక్క కటాక్షంతో. మనం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి 6వ పత్తులో 4వ దశకం పురవై ఆయిచ్చియర్ అనేటువంటి శ్రీకృష్ణుడి యొక్క గుణచేష్టితాలని చెప్పేటువంటి తిరువాయిమొഴിలో 9వ పాసురంలోకి వచ్చాం. ఇవాళ ముందుగా పాసురాన్ని అనుసంధానం చేస్తున్నాం. కలక్క ఏష్ కడల్ ఏష్ మలై உலகேழும் கழியக்கடாய் உலக்க தேர்கொடு சென்ற மாயமம் உட்பட மற்றும் பலக்கை ஆழி இடக்கை செங்கம் இவை உடை மால் வண்ணனை மலக்குனா உடை ஏற்கு మారులదోదు ఇమ్మన్నిన్ విసయ్యే. స్వామి యొక్క వైభవాన్ని చెప్తూ కృష్ణావతారంలో ఎన్ని విశేషాలను మనకి చేసి చూపించాడు. సామాన్యులు చేయలేనటువంటి అఘటిత ఘటన సామర్థ్య విశేషాలని ఎన్నిటిని చూపించాడు అనేటువంటిది ఇందులో మనకి చెప్తున్నారు. ఎలాగట అంటే, వైదిక పుత్రులని తీసుకొని వచ్చాడు. సాందీపం దగ్గర బలరామకృష్ణులు ఇద్దరు చదువు పూర్తయిపోయిన తర్వాత, గురువు గారు మీకు ఏదైనా గురుదక్షిణ ఇస్తాను అడగమంటే, ఆయనేమో నాయన ప్రవాస తీర్థంలో స్నానం చేస్తూ మా అబ్బాయి ఆ వరుణలోకంలోకి వెళ్ళిపోయాడు, వాణ్ణి తీసుకురమ్మని అడిగారు. ఇది సామాన్యులకి సాధ్యమయ్యేటువంటిది కాదు. అలాంటిది స్వామి అక్కడికి వెళ్ళి ఆ పుత్రులను తీసుకురావడం అనేటువంటిది, వైదిక పుత్రుల నలుగురిని అమ్మ కృష్ణావతార వైభవాన్ని దర్శించడం కోసం తన దగ్గరికి తీసుకు వెళ్ళిపోతే ఆ వైకుంఠ లోకానికి వెళ్ళి ఆ పుత్రులను తీసుకురావడము అనేటువంటిది, ఇలాగ ఎన్నో మాయలు చేసినటువంటి స్వామి వైభవం. ఎలాంటి స్వామి? శంఖ చక్రాలు ధరించినటువంటి స్వామి. అది ఆయనకి ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటిది. శ్రీయపతిత్వం ఎలాగో శంఖ చక్ర ధరిత్వం కూడా అలాంటిదే స్వామికి. ఏష్ కడల్ అంటే 7 సముద్రాలు, ఏష్ మలై 7 పర్వతాలు, ఏజులగు 7 లోకాలు, కలక్క కళియ వీటన్నిటినీ కూడా ఒకే రకంగా కడాయి శాంతంగా తాను కళియక్కడాయ్ ఉలక తేర్కొడు సన్నమాయం, అది ఆ మాయం ఆశ్చర్యం అన్నిటినీ ఒకేలాగా అవలీలగా దాటిపోయినటువంటి స్వామి. అంతేకాదు వలక్కై ఆళి, కుడి చేతిలోనేమో సుదర్శనం, ఇడక్కై సంగం. ఈ మాట బాగా 10 సార్లు అనుకోండి. వలక్కై ఆడి ఎడక్కై సంగం, వలక్కై ఆడి ఎడక్కై సంగం. కుడి చేతిలో సుదర్శన చక్రము, ఎడమ చేతిలో పాంచజన్యము. ఇవై యుడై మాల్, వీటిని తనకి గుర్తుగా కలిగినటువంటి స్వామి ఎలాంటి ఆయనండి? మంచి వర్ణన కాంతి కలిగినటువంటి వాడు కృష్ణుడు. మలక్కు నావుడై ఏర్కు, అలాంటి ఆయన్ని నావుడై
నాలుక ఉన్నందుకు స్తోత్రం చేస్తుంటే ఏం ఆనందంగా ఉందండి అంటున్నారండి ఇందులో. అంటే మనకి ఇక శ్రీనాథు వర్ణించు జహ్వ జహ్వ అని చెప్పినట్లుగా నాలిక ఉన్నందుకు గాను ఆయన నామాన్ని స్తోత్రం చేయాలి. నేను మానసికంగా స్తోత్రం చేసుకునేది ఒక పద్ధతి అండి. అసలు నోరు మెదపకుండా మనస్సులోనే ధ్యానించడం, దానికి చాలా ఏకాగ్రత కావాలి. ఎందువల్లంటే మనస్సు అటు ఇటు పోతే ఈ చదువుకునేది కూడా అటు ఇటు పోతూ ఉంటుంది. దాన్ని నాలికతో ఉన్న నాలికను ఉపయోగించుకుని మౌనంగా అయినా సరే చదువుకున్నాం అనుకోండి, ఈ నాలిక ఉన్నందుకు సార్థకత చేకూరుతుంది. అలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి అలాంటి నాలిక కలిగి నా ఉడయ్యర్కు, నాలిక కలిగినటువంటి నాకు ఎంత అదృష్టవంతుండండి. ఈ కంఠాన్ని ఈ నాలికనే ఇచ్చాడు. మగవాడిగా పుట్టిస్తే ఏం చదివేవాడినండి. అది విలువ అది ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి అని చెప్పడం అన్నమాట. ఇంత అందమైనటువంటి నాలుకని, నోటిని, శబ్దాన్ని ఇచ్చినటువంటి ఈ మణిమసై మారే ఉడదో ఈ భూలోకంలో నాకు ఎదురెవరైనా ఉన్నారా అని ఇందులో అడుగుతున్నారు. స్వామికి నాతో సరిసాటి అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని నమ్మాడు వాళ్ళు చెప్తున్నారు. వన్మదాం పాటు 152వ పేజీ. వైదిక పుత్రానయనం முதலான అవపదానంగళయుడయ్య సర్వేశ్వరనై మలక్కుం. వైదిక పుత్రులని తీసుకురావడము మొదలైన పరాక్రమ మొదలాన అపదానంగళయుడయ్య, పరాక్రమోపేతములైన పనులు ఇవి. అపదానాలంటే ఇక్కడ పరాక్రమం. సాధారణమైన అన్నేళ్లలోకి వెళ్ళి వర్ణలోకానికి వెళ్ళి పోయిన వాళ్ళని అక్కడున్న వాళ్ళని ఎవరు తీసుకురాగలరండి. కాబట్టి అది పరాక్రమోపేతమైనటువంటి చేష్టలు కలిగిన సర్వేశ్వరనై మలక్కుం నా వీరుడయ్య ఎన్నోడు. అలాంటి సర్వేశ్వరుని గురించి పలికే రసనేంద్రియము కల నాతో. రసన అంటే నాలుకండి, రసన అంటే నాలుక. అలాంటి నాలుక గల నాతోటి ఎవరైనా సాటి అయిన వారున్నారా? కలక్క ఏడ్కడల్ ఏళ్మలై ఉలగేశం కలియక్కడాయి. చాలా చక్కగా సప్త సముద్రాల్ని, సప్త పర్వతాల్ని, సప్త లోకాలని కలక్క. కలక్క అనే ఒక్క మాటకి 2 అర్థాలు చెప్పుకోవాలి అన్నారు వ్యాఖ్యానంలో. అంటే అన్నిటి మీద ఒకే రకంగా వెళ్ళిపోయింది ఆ రథం. అది సముద్రమా, కొండ, జలమా ఏమీ చూసుకోకుండా అని ఒక అర్థం. కలక్క అవి శోభించేలాగాని 2వ అర్థం చెప్పారు. అంటే ఆ రథం అలా వెళ్ళిపోతుంటే సముద్రం క్షోభిస్తోంది. ఆహా, ఎవరు ఈ ఇలా నా మీద నుంచి ఎంత అవలీలగా వెళ్ళిపోతున్నాడు అని అలలనేటువంటి అందమైనటువంటి చేతులనెత్తి నమస్కరిస్తోంది అని. అలాంటి సర్వేశ్వరుడి గురించి ఏష్ కడలి యజ్మలై ఉలగేశం కలక్క కలియక్కడ. కలక్క ఒక్క అంటే సమానం, ఒకే విధంగా. అదావదు తేరైనడెత్తెగిరిపోదు నీరోడు మలయ్యోడు తరయోడు వాసియర ఒక్క నడత్తిన పడి. అది రథం నడిపించుకుంటూ వెళ్తుంటే ఆ కింద నీళ్లు ఉన్నా, కింద కొండలున్నా ఒకే విధంగా దాటిపోతున్నాడు అని. తేరైనడెక్కిడిపోదు నీరోడు మలయ్యోడు తరయోడు వాసియర ఒక్క నడత్తిన పడి అన్రికే. కలక్క ఏడ్కడల్ ఎన్నో కడలకు విశేషణమానదు. కలక్క సముద్రానికి విశేషణం. సముద్రాల మీద కూడా అంత అవలీలగా ఆ రథం వెళ్ళిపోతాం. శోభత్తయుడ తాన కడలి అన్నబడి. ఎలాంటి సముద్రం అండి? ఘోష పెట్టే సముద్రం. దాని మీద కూడా అవలీలగా వెళ్ళిపోతున్నాడు. అంగనం అన్రికే ఏష్ కడల్ ఏழு మలై ఉలగేశయ్యం కయ్య నడద్దెగరపోడు అదిరన నడత్తి ఎండ్రు మామ్మం. అంటే ఇన్నిటిని మీద ఒకే రకంగా రథాన్ని నడపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహానుభావుడు అని చెప్పడం. కయ్య నడత్తెగిరిపోదు అదిర నడత్తి ఎండ్రుమాం ఉలగ తేర్కొడు చంద్రమాయమం. అంటే ఉలక్క తేర్కొడు చంద్ర మాయమం అంటే ఇక్కడ
ఒక అందమైనటువంటి మాట చెప్పారు. కార్యమాన తేరై కారణమాన మూల ప్రకృతిలే நடத்துகிற இடத்தில் అழிయాదపడి నడత్తిన ఆశ్చర్యమం. కార్యము కారణము అని రెండు మాటలు ప్రయోగించారండి. కారణము అంటే మూల ప్రకృతి, ఈ సంసారం. కార్యం అంటే నడిపించే రథం. ఈ సంసారంలో ఈ కార్యమైన రథం ఇది ఎప్పుడూ కారణంతో చేరి ఉండదు కదా. దీనిని మారిపోవలసిందే. అలా కాకుండా ఇదే రూపంతో పరమపదాన్ని దాకా వెళ్ళిపోయాడు. ఇక్కడ విశేషం అది. ప్రకృతిలో ఉన్నంత వరకు ప్రకృతి లక్షణాలతో అది రథమనో విమానమనో గుర్రమనో ఏదో చెప్తారు. ఇది దాటిపోయి పరమపదంకి వెళ్ళేదాకా ఇదే లక్షణంతో, అంటే కారణమైనటువంటి కార్యమైన రథాన్ని కారణమైనటువంటి మూల ప్రకృతి నుంచి తీసుకువెళ్ళి పరమపదం దాకా పోయిన అది విశేషం. కార్యమాన తేరై కారణమాన మూల ప్రకృతిలే நடத்துகிற இடத்தில் అழிయాదపడి నడత్తిన ఆశ్చర్యమం. ఏ మాత్రం ఆ లోకంలోకి కూడా ఈ లోకంలో వస్తువులని నడపగలిగిన సామర్థ్యం కలిగినటువంటి రథాన్ని నడిపే సామర్థ్యం గొప్ప ఏంటండి. ప్రాణాలే పోసి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఉలక్కముడయా ఉట్పడ మత్తుం బల వైదిక పుత్రర్గళై ఉద్దేశిద్ధినన్నం కొండు పోరుగయ్యం పోన సభ్యులే పొడందవడు కొడుకయ్యం. వైదిక పుత్రులని తిరిగి తీసుకువచ్చినప్పుడు ఆ తీసుకురావడంలో కూడా మామూలుగా నీళ్లలో పడిపోయిన వాళ్ళని రమ్మంటే లౌకికంగా ఎలా తెస్తారండి? శరీరాలు దొరుకుతాయి, తీసుకొస్తారు. ఈయన అలా కాదండి. ఎలా వెళ్ళారో అలా వెళ్ళినప్పుడు నా ప్రాణాలతో అదే రూపంతో అదే అందంతో ఆ లక్షణాలతో ఆ కాంతి తరగకుండా తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి చూడండి. ప్రాత సవనత్తుకు పిన్బు మాధ్యందిన సవనత్తుకు మున్పే ఇదడంగా చేయగయ్యం. పొద్దున్న యాగం మొదలు పెట్టి మధ్యాహ్నం యాగం ప్రారంభం అయ్యేలోపే ఈ పరమపదానికి పిల్లలు వెళ్ళిపోవడం, ఈయన వెళ్ళడం, వాళ్ళని తీసుకురావడం కూడా జరిగిపోయిందండి. అది ఆయన గొప్పతనం. ఉదయం యాగం మొదలైంది, ఇది జస్ట్ పూర్తయింది, ఇంకా మధ్యాహ్నం నుంచి మొదలవల. ఇంతలోపే వీళ్ళు పరమపదంకి వెళ్ళడం, ఈయన రథం మీద వెళ్ళడం, వాళ్ళని తీసుకురావడం, మళ్ళీ ఇచ్చేయడం, అంత జరిగిపోయింది. అంటే ఒకసారి ఇలా అనేటప్పటికి అలా జరిగిపోతుంది అన్నమాట. అంతే. ఇవిడத்தை பட்டர் அருளி செய்யானில் கச்சேது கஞ்சனூரில் வண்டு வரை పెరుమాళ్ ఇరిందవర్. అది దీన్ని తీసుకురావడం కూడా ఇంత బాగా జరిగింది అని అంటే ఒక అందమైనటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఇక్కడ చెప్తున్నారు అని అన్నమాట అని భట్టర్ వారు చెప్పారు అనేటువంటిది. ఇది కంజనూరల్ వండువరై పెరుమాళ్ ఇరిందవర్ అంటే ఒక పెద్ద ఏనుగుని వశం చేసుకున్నంత అవలీలగా ఈ కార్యక్రమాన్ని ఈ లోకాలకు వెళ్ళడం, వీళ్ళని తీసుకురావడం అంటే చాలా ఏదో కామన్ గా ఏదో బలవంతుడు ఒక విజయాన్ని సాధించినంత తేలికగా దాన్ని తీసుకుని వచ్చేసాడు అని. మాల్వన్ నన్నై మలక్కు నావుడయ్యేన్ ఎన్న అమయ్యాదో. అది అన్నిటిలోకి కూడా ఏమండి కృష్ణుడు తిరిగి వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది అంటేనే చేసేకండి కదా. వలక్కయ్యాడిడక్కై చెంగమివయ్యుడై ఎంగిరై దిక్కు తాత్పర్యం విన్నా. ఏమండి ఆయన వర్ణిస్తూ ఆ చేతిలో శంఖం, ఈ చేతిలో చక్రం, ఇలా ప్రత్యేకించి ఆయనకి చెప్పాలండి అని అంటే చోళేంద్ర సింగనై ఉళుక్క పండుగరేనంగిరారు కారణం. చోళేంద్ర సింగన్ అనేటువంటిది పెరుమాళ్ళుడయ్య వానై, అదొకటి గుర్తు పెట్టుకోవాలి. పెరుమాళ్ళ యొక్క
ఒక ఏనుగుకి పేరు అన్నమాట. దానిని వశం చేసుకున్నట్లుగా, అంటే ఇవన్నీ చాలా క్యాజువల్ గా జరిగిపోయాయండి అంటారు చూడండి. అంత అవలీలుగా ఈ మహిమలన్నిటినీ కూడా చేసేసాడు. సర్వాధిక వస్తువుకు లక్షణకు మీరే శంఖ చక్రంగా. ఏమంటే ఆయన గొప్పవాడు అని చెప్పడానికి శంఖ చక్రాలు గుర్తులు. నారాయణుడు అనగానే ఓహో శంఖ చక్రాలు ధరించిన వాడు, వెంటనే ఆయన గుర్తు ఆయనకు మనం పెట్టేస్తాం అన్నట్లుగా. అవాకి అనాదరాయంగర సర్వాధిక వస్తు వై వికృతమాత్మం నావీరుడయ్యే నెంగిరార్. ఆయనేమో అవాకి అనాదర, పరమపదానికి వెళితే మాట్లాడుతూ మనకేసి చూడు. అలాంటి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎన్ని వేషాలేసి ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని అఘటిత ఘటన సామర్థ్య పనులను చేసి చూపించినటువంటి ఒక వీరుడు. మాల్వಣ್ಣనై కరెత్త నిరెత్తై ఉడయ్య సర్వేశ్వరనై. భట్టర్ని ఒకళ్ళు ప్రశ్నించారటండి, శంఖం చక్రం పెట్టుకున్నటువంటి వారు అని ప్రత్యేకించి చెప్పాలండి అని. అంటే భట్టర్ వారు చెప్పాక రంగనాథుడి దగ్గర చోళేంద్ర సింగర్ అని ఒక కత్తి కూడా ఉండేది అని కత్తి అని చెప్పారండి. అక్కడ ఆయన ఆర్దని చెప్పారు. ఇక్కడ చోళేంద్ర సింగనన్ను పెరుమాళుడయ్య ஆனை ஒழுக்காக இருக்கும்படி, அதாவது ஈஸ்வரனாக మత్తగజమానరు పడిందు కొండుపడి పండుగిరేన్ అన్నపడి అని ఏనుగుని వశం చేసుకున్నట్లు అని ఒక అర్థం. చోళేంద్ర సింగర్ దగ్గర ఒక కత్తి ఉంది, దానిని ధరింప చేసినప్పుడు రంగనాథుడి యొక్క వైభవము సర్వాధికుడు అని చెప్పబడుతుంది. అలాగే శంఖచక్ర దారి అయినటువంటి స్వామిని అని చెప్పారు. మాల్ అంటే వ్యామోహం కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ ఈ కత్తి అనేటువంటిది చాలా కొద్ది రోజుల్లో మాత్రమే అలంకరిస్తారండి. మనం తిరువేంకటముడయ్యాన్ని చూస్తే పంచాయుధాలు ధరించాడు అనేటువంటి దాంట్లో కత్తి ఎక్కడ ధరించాడు అనేది చాలా గమనిస్తే గాని కనపడదండి. ఈ నడుల నుంచి 2 కాళ్ళ మధ్యలోంచి పాదాలు దాకా ఉంటుందండి కత్తి. మీరు ఈసారి గమనించినప్పుడు తిరువేంకటముడయ్య మూలవర్లను చూడండి, అక్కడ ధరిస్తాడు ఆ కత్తిని ఆయన. అలాగా వీటిని ధరించడం అనేటువంటిది ఆయన యొక్క వైశిష్ట్యానికి ఒక గుర్తు అన్నమాట. అక్కడ అవాకి అనాదర ఏం మాట్లాడు ఏం చేయడు. ఇక్కడ నోరారా స్వామిని స్థితిస్తూ ఉంటే ఎంత వ్యామోహమో, నవ్వుతున్నాడు, పలకరిస్తున్నాడు, చూస్తున్నాడు, ఆళ్వార్లతో ఆల్మోస్ట్ మాట్లాడేస్తున్నాడు. ఓహో ఇలా అంటావా, ఓహో అలా అంటావా అని ఈయనే పూర్వపక్షం వేసుకుని చెప్పేలాగా మాట్లాడేస్తున్నాడు. మాలంటే నల్లధనమైన వాడు అని కూడా అర్థం ఉంది, నల్లని శరీర వర్ణం కలిగినటువంటి వాడు అని ఒకటి. ఆళ్వార్లకి ఇలా చెప్పుకోవడంలో ఎంత ఆనందం. ఇవర్ తీయల్ కలంగుమాగాదే அவன் தான், இவர் கலங்கி சொல்ல சமைந்தா போலேయాగాదే అవనం కలంగి కేట్క చమైందపడి. ఈయనేమో అందంగా చెప్తూ ఉంటే ఆయన అంతకంటే ఆహా ఓహో అంటూ ముఖంలో మార్పులు చూపిస్తూ ఆయన చెప్పేటువంటి వాటన్నిటికీ సమాధానాలు దొరికేలాగా మాట్లాడే పెరుమాళ్. అది మాలయ్య అంటే. మారుడదో మణ్మిసయ్యే பரமபதத்தில் அனுபவம் வாயிப்புகு విరాగయ్యాలే అత్తై ఒండ్రాకు నిனைத்திருக்கிறேன். అంటే పరమపదంలో ఏండి భూమి మీద నాకు ఎవరైనా సాటి ఉన్నారా అంటారేంటండి, పరమపదంలో ఉంటారా అని అంటే పరమపదంలో అనుభవం ఉన్మస్తకం అండి. ఉన్మస్తకం అంటే చెప్పలేం. ఎందువల్ల అంటే ఇని ఉండాగి భూమిயிலே அதிலும் இல்லை என்கிறார். இம்மண்மிசையின மாறுளதோ ஒப்பொண்டு இல்லை எங்க செக்கை పండుగైకు తాను విషయముள்ளదు నిత్య విభూతిயிலே కంద్రో. పరమపదంలో ఇంత ఆనందం దొరకదండి. ఓ దొరికేస్తుంది, ఉన్మస్తకం అయిపోతాం. ఇక్కడ ఆనందం చాలా వెరైటీగా ఉంటుందండి. ఏమిటి అంత ఆనందం? దొరకదేమో అనే ఒక ఆతృత, దొరికిందనే సంతోషం. ఇప్పుడు 2 రకాల దర్శనాలు ఉంటాయండి. మీరంతా వివిఐపి దర్శనంలో వెళ్ళారనుకోండి, అన్ని ఆపేసి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయి లోపలికి స్వామిని చూపించేసి తీసుకొచ్చేస్తారు. ఇది ఒక ఆనందం, ఇది గొప్ప. చూసారా నాకు ఎంత బాగా దర్శనం అయిందో. అలా కాదండి, ఒక సామాన్య భక్తుల్లారా ఒక లైన్ లో నేను దూరిపోవాలి.
ఆ దూరిపోయినప్పుడు వెనక వాళ్ళు తోసేస్తూ ఉండాలి, ముందు వాళ్ళు మోచేతులతో కొట్టేస్తూ ఉండాలి, మధ్యలో నలిగిపోతూ ఉండాలి. అబ్బా ఏంటి ఉండండి అనుకుంటూ ఉండాలి. ఈ తోపులాటలో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆనందం వేరండి. ఏమండి ఎందుకండి బాబు అంత కష్టపడ్డాం విఐపి దర్శనం ఇస్తుంటే అని అనిపించచ్చు, కానీ ఆనందాల్లో తేడా ఉంటుంది. మనంతటి మనం వెళ్ళిపోయి అలా చూసేసాం ఇలా వచ్చేసాం. ఇది ఆనందం వేరు. కనపడని స్వామి కనపడ్డాడు అని ఆనందం వేరు. కానీ ఆ తోసుకుంటే ఆ భాగవతోత్తముల మధ్యలో ఉంటే, వాళ్ళ మధ్యలో భగవన్నామాలు చేస్తూ ఉంటే, వింటూ ఉంటే, మనం నడవక్కర్లేకుండానే ఒక్క తోపు తోస్తే సగం దూరం వెళ్ళిపోతూ ఉంటే ఆ ఆనందం ఉంటుంది చూడండి. అది ఒక దివ్యమైన ఆనందం. ఇలాంటి ఆనందం పరమపదంలో ఉండదండి. వెళ్ళేటప్పటికి డైరెక్ట్ గా కనిపించేస్తాడు, ఆనందంగా. అలా కాదండి, ఈ భూమి మీద అయితే వెళుతున్నాం, అదిగో అయిపోతుంది. మనకు కూడా చూడండి ఊహలో ఉన్న ఆనందం వెళ్ళాక తక్కువ. తిరుపతి వెళుతున్నాం, సేవించుకుంటాం, ఎప్పుడు అనుకున్నామా ఆ రోజు నుంచి మనసు రోజు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ వెళ్ళిన రోజు ఒక్కనాడే వెళతాం, ఆ లైన్ లో వెళతాం, చూసేస్తాం, వచ్చేస్తాం. కానీ భావనలో ఇన్ని రోజులు ఆ పెరుమాళ్ళని ధ్యానించుకుంటుంటామే, ఎన్ని అచ్చనికై పండుగైకు తాను విషయం ఉండదు, నిత్య విభూతిలే అండ్రో. నిత్య విభూతిలో ఇలాంటి ఆనందం లభించదు కదా అని అంటున్నారు ఈ 9వ పాసరంలో. కలక్క ఏష్కడల్ ఏష్ మలై ఉలక్కేళం தகையக்கடாய் உலக்கத் ஏற்படு சென்றமாயமும் உள்படமற்றும்பல வழக்கை ஆடி இலக்கை சங்கம் இவை உடை மால் வண்ணனை மலக்குன உடையேற்பு மாறுளதோ என் மண்ணின் மிசையே. அதோ பாசரம். மண்மிசை பெரும்பாரன் நீங்கா போர் பாரதமா பெரும் போர் பண்ணை மாயங்கள் செய்து சேனையை பார்ப்புடன் முட்டிட்டும் போய் வெண்மிசை தன தாமமே புக மேவிய சோதிடந்தாள் நன்னி நான் வழங்கம் பெற்றேன் எனக்கோ 6 பிறர் நாயகரே. சேலஞ்ச். இனி என்ன கலக்கம் உண்டே, இனி யார் நிகர் நீடிலத்தே, எனக்கு என்ன మనపరిపే. ఎన్ని ఛాలెంజ్లు. నాకు సాటి ఉన్నారా, నాతో సమానులు ఉన్నారా, ఈ ఆనందం నాలా పొందే వాళ్ళు ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు ఛాలెంజ్ గా వేసుకుంటూ ఉన్నారు కదా. 10వ పాసరం ప్రతిపదార్థం చూడండి. మణ్మిసై పెరుపారం, భూమి అందరి గొప్ప భారం. పెరుం భారం అంటే గొప్ప భారం. నేంగా ఈ భూభారం తొలగించడం కోసం. ఓర్ భారతమా పెరుంబోర్, పెద్ద భారత యుద్ధాన్ని చేసి. చక్కటి సమాధానం ఒకదాన్ని ఇచ్చారు. ఎందుకు వస్తాయి ఇంతంత యుద్ధాలు? భూభారం అణగిపోవడానికి. విపరీతంగా ఎంతమంది అండి, 11 లక్షల అక్షౌహిణీల సైన్యం ఇటు, 7 అక్షౌహిణీల సైన్యం అటు. అంత సైన్యం టపటపా ఎగిరిపోయి మొత్తం 3-4 మిగిలారు కదండి. ఎంత భూభారం తగ్గిపోయిందండి. మనకి వినడానికి బాధగా ఉంటుంది కానీ పెద్దలు ఇదే అర్థాలు చెప్తుంటారు. పెద్ద పెద్ద ఉవ్వెత్తున కెరటాలు వచ్చే తుఫానులు, భూకంపాలు, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయంటే భూభారం అణచడానికి అదొక విధానం, అదొక ప్రక్రియ అని చెప్తుంటారు. అలాగా ఒక భారత యుద్ధంలో పెరుంపోర్ గొప్ప యుద్ధం పన్ని చేసి మాయంగల్ సైదు కృత్రిమాలు చేశాడు. ఎన్ని పనులు చేశాడో, ఎన్ని అబద్ధాలు ఆడాడో ఆ యుద్ధంలో రోజు చెప్పుకుంటున్నాం కదండి. అశ్వత్థామాత జనగా అను అని చెప్పి ధర్మరాజు చేత పలికించాడు. భీష్ముడు ఎలా పడిపోతాడు, నువ్వు ఎలా పడిపోతావు తాత అని ఆయన్నే అడిగి ఆయన ముందు సెకండ్ని పెట్టుకుని, ఇదేమి యుద్ధం అండి, ఎవరైనా నువ్వు ఎలా చచ్చిపోతావు అని అడగచ్చండి అసలు. వాడి దగ్గరికి వెళ్ళి అలా అడిగి ఆయన చేసిన ఉపాయం చెప్పి ఆ భీష్ముడిని అంతం చేసి ఆ జయద్రథుడు చీకటి వెలుగు ఇది చూసేటప్పటికల్లా చక్రాన్ని అడ్డు పెట్టి ఎన్నో కృత్రిమాలు చేసి సేనయ్యి పాల్పడ సేన నశి పదంలో వీణ్మిసై పరమ పదం తన దామంపుగా తన దివ్య తేజస్సు ప్రవేశించేలాగా మేలియ శోధితం
కలిగినటువంటి తేజస్వరూపుడు. ఇక్కడ రాక పోక రెండు చెప్పిన పాసురం వంటిది. ఏమిటంటే ఇంత అద్భుతంగా వచ్చి ఈ లోకంలో భూభారాన్ని తగ్గించాడు. అదే అద్భుత తేజస్సుతోటి తన లోకానికి వెళ్ళిపోయాడు. వచ్చిన పని జాగ్రత్తగా పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. మనం ఈ రెండు కలిపి మాట్లాడతాడు. యాత్రలు పెడదాం అనుకుంటున్నామండి, ఏదో జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తే. వెళ్ళడం ఒక ఎత్తు, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి రావడం. అలా ఆయన అవతారాలు ఎత్తడం ఒక ఎత్తు, మళ్ళీ జాగ్రత్తగా తన లోకానికి వెళ్ళిపోవడం. ఆయన యొక్క తాళ్ళన్నీ పాదాలు పొంది నాన్మణంగా పెట్టి నేను ఆశ్రయించే భాగ్యాన్ని పొందాను. అలాంటి దేవాది దేవుణ్ణి నేను ఆశ్రయించే భాగ్యాన్ని పొందాను. ఎనక్కు పిరారు నాయకరే, నాకు ఎవరు నియామకులు ఎవరు? నాయకులు అంటే నన్ను నియమించే వాళ్ళెవరు? 10 153 పేజీ చివర అపాయ బహుళమాన. అపాయం అంటే ఇక్కడ అవతారం, ఈ లోకంలోకి వచ్చి జన్మించడం. ఎంత భయంకరమైనటువంటి లోకం అండి, పిలువు జన్మ అన్నమాట. ఇలాంటి లోకంలోకి వచ్చి సంసారத்திலே வந்து అవతరిస్తూ నిరపాయమాన పరమపదத்திலே పోయి ఏ అపాయము లేనటువంటి పరమపదానికి వెళ్ళి, సంసారం అపాయము, పరమపదము నిరపాయము. అలాంటి పరమపదంలోకి వెళ్ళి ఒక படியை அனுபவிக்கப்பட்ட எனக்கு வேறே சில నిర్వాహకరు వేండుంబడి కురై అడయ్యవనో నానెంగిరాన్. ఇలాంటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క పాదాలను సేవించిన నాకు ఇంకా ఎవరైనా నాయకులు ఎదురుగా ఉండి నడిపించాల్సిన అవసరం ఉందా? నాకెవరు నియామ్యులు కాదు, నేనే పరమేశ్వరుడి చేత నియామ్యుణ్ణి, నియమింపబడేవాణ్ణి. నాకు నియామకులు ఎవరు వేరొకరు లేరు, నన్ను నడిపించేవారు వేరొకరు లేరు. மண்மிசை பெரும்பாரம் நீங்க விசம்பரையன் மோட்சமைவரையன் பேரும் எழுத்தாய் அறிக்கப்படுவதான பூமியாலும் ஒரு புகழ்நாள் முடியிரு திருவர்க்கம் திரண்டபடி. భూమికి కొన్ని పేర్లు ఉన్నాయి. విశ్వత్పర, అన్నిటినీ భరిస్తుంది లోక. క్షమ, ఓర్పు కలది, అది దానికి సహజ లక్షణం. భూదేవంత సహజ లక్షణం అండి అంటాం మనం అనేటప్పుడు. అలాంటి భూమి కూడా కొరుక్కవన్నాగపడిరే దుర్వర్గం నిరండపడి. రాక్షసులు ఎలా వ్యాపించారంటే ఆ భూదేవి కూడా భరించలేక, ఆవిడ క్షమాశీలి, ఆవిడ కూడా భరించలేక పెరుమాళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది, స్వామి భూభారం ఎక్కువైపోతోంది, నాకు ఎలాగైనా సరే మీరు ఈ బాధ నుండి కాపాడాలి అని ప్రార్థించింది. అంత రాక్షస పీడ ఎక్కువైపోయింది. త్రిపాద్విభూతియలు ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవాహయం గర్పడియే కనత్తారుండారిరెక్కచ్చేదేం భారమిల్ల ఇరే అహంకార స్పర్శయి ఉడయ్యారిల్లామయ్యాలే. ఈ వాక్యం చాలా బాగుందండి. ఎందువల్లంటే ఏమండి, భూమి ఇంత బరువుగా ఉందంటున్నారు కదా, మరి త్రిపాద విభూతి అంటే ఈ భూమికి 3 రెట్లు ఉంటుందన్నారు కదా. ఏమండి అక్కడ బరువు ఉండదా? భారం 1/4 ఉన్నదానికే ఇంత బరువు ఉంటే అది మొత్తం 3 రెట్లు ఎక్కువ ఉంది కదండి. అక్కడ భారం ఉండదా అంటే ఒక మంచి మాట చెప్పారు. అహంకార స్పర్శ ముడయ్యారిల్లామయ్యాలే. ఈ బరువు అంతా దేంతో తెలుసా అండి? అహంకారానికి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ అహంకారగ్రస్తులు. పరమపదంలో ఉన్న వాళ్ళందరూ స్వామికి అధీనులు. కాబట్టి అహంకారం అనే బరువు అక్కడ లేదు. చాలా అద్భుతమైనటువంటి పాయింట్ అన్నమాట అది. పరమపదం త్రిపాద విభూతి అయినా మనకంటే 3 వంతులు ఎక్కువ భాగం ఉన్నా, ఇక్కడ ఇంతకంటే ఎక్కువ మంది నిత్య సూర్యులు ఉన్నా, అక్కడ ఉన్న వాళ్ళకి అహంకార స్పర్శ అనేది లేదు కాబట్టి అక్కడ బరువు అనేటువంటిది లేదు. వాళ్ళ బరువు అంతా భగవంతుడికి అర్పించేశారు వాళ్ళు. కాబట్టి అక్కడ బరువు అనేటువంటిది ఉండదు అని. తంగళ్ భరత అవంతలైలే వైతిరిక్రమ అవరు వాళ్ళు వాళ్ళ భారాన్ని అంతటిని భగవంతుడికి సమర్పించి లైట్ అయిపోయారు. ఇంకా బలమే ఉంటుంది.
వాళ్ళ భారం అంతా పెరుమాళ్లే వహిస్తున్నారు. మాయంగళ్ సేదు పగలై ఇరవాక్కువదు ఒకటిని రాత్రిని చేసి జయద్రథ బదులు ఆయుధమిడేనం ఆయుధమిడపదు నేను ఆయుధం పట్టుకోను అని అన్నవాడు భీష్ముని కోసం ఆయుధాన్ని పట్టుకుని ఎదురయ్య మర్మత్తై కాట్టి కొడుప్పదానవై తొడక్కమాన అత్తై చేదేయం శత్రువుల యొక్క రహస్యాలన్నీ తెలుసుకుని వారిని చంపించడము మొదలైనటువంటి తొడక్కమాన మొదలైనటువంటి అత్తై చేదు ఆ చేష్టలన్నీ సేనయ్యై పాడ్పడను తిట్టు సేనై విరిందరై అంబడి మంత్రిత్ నిర్వీర్యం అయిపోయింది సేన అంతా. ఒక్కసారి చట్నాకోలు ఇలా చూపించేటప్పటికే యుద్ధం అయిపోయింది. ఊరికే తర్వాత బాణాలు వేసి కొట్టారు అర్జునుడు వాళ్ళు తప్ప తన యొక్క సంకల్పంతో సేనని నశింప చేసే యశమంత్రి జగోక్తాచాయన్న కడవదిరే. ఇక ఈ మాటని ధృతరాష్ట్రుడు అంటాడు. ధృతరాష్ట్రుడికి భయమే, యుద్ధంలో మేము గెలవమని మొదటి నుంచి ఆయనకు తెలుసు. ఎందుకు గెలవమని అనుకున్నాడు? మంత్రి పాండవులను రక్షించేవాడు గోప్త. వాళ్ళందరికీ ఈ రెండు విధాల మంత్రిగా గోప్త రక్షకుడుగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మాయలతో శత్రువులని అంతం చేయించేశాడు. సూష్టియాలే అజితాన్ సూష్టియాలే ఉపాయంతో వాళ్ళని గెలిచేశాడు. ఎన్ని ఉపాయాలు పన్నాడో ఎక్కడికక్కడ అని అనమాట. పోయి విషయిత్తనం తమదామమే పుగమేవియ సోదియందాళ్ళు పోయి పరమపదంలో తన ప్రదేశంలో జాగ్రత్తగా వెళ్ళిన పరంజ్యోతి జాగ్రత్త ఏంటండి? ఈ భూమిలో ఉన్న వాళ్ళు సామాన్యుల రాక్షసులు పోవరు. అలాంటి వాళ్ళ చేతి నుంచి తప్పించుకుని వీళ్ళను ఓడించి తన పదంలోకి వెళ్ళినటువంటి వాడు అన్నమాట. ఇక్కడ ఉన్నందుకు కష్టాలే. ప్రతికూలరే నిరసిత్తకు మేలే ఎండ్రో ఇవர்கள் இருந்தன நிலத்தில் இராதே பரமபத்திலை పెద్దపడి ఇక్కడ ఉంటే అడుగడుగున కష్టాలే. ఏది చేద్దామంటే అక్కడే వీడిని ఎలాగా ఈ కృష్ణుడికి ఎలాగా అపాయం చెయ్యాలా అని దుర్యోధనాదులందరూ ఆలోచించారు కదా. పొయ్యానమిడువారు ఒకటి పరిభవపారా విన్నలత్తై విట్టు రెండు పరివారే యాన పరమపదత్తే పోగ పెరువదే. ఇవన్నీ పొయ్యి ఆసనమిడువారు, ఆనందం కాదు, పొయ్యి ఆసనమిడువారు అంటే దుర్యోధనుడు చూడండి పైకి ఆసనంలా వేసి కింద గోతిలోకి పడిపోయేలాగా వేశాడండి. కృష్ణుడు అందులో కూర్చుంటే ఆ గోతిలో పడిపోతాడు అని పొయ్యి ఆసనం తెలుసుకున్నాడు ఈయన. విశ్వరూపాన్ని చూపించి ఆకాశం దాకా ఒక్కసారి ఎగిసినటువంటి మూర్తి. పరమపారావన్ నిలత్తై విట్టు పర్వరే ఆన పరమదత్తే పెరువదే. ఆ పరమపదంలో ఇలా అవమానించే వాళ్ళు ఉండరండి, అక్కడ అందరూ సేవించే వాళ్ళే. ఇక్కడే ఇలాంటి నీచమైనటువంటి భావాలు కలిగినటువంటి వంద కార్యం సమైంద వారే యుజందరిని వచ్చినటువంటి భూభారాన్ని పూర్తి చేసి పరమాకాశத்திலே தனக்கு சாதாரணமான வாசஸ்தானத்திலே சென்று பிரவேசித்த స్వరూపణ నానా కృష్ణనుడయ్య తిరువడిగడై వచ్చిన పని పూర్తి చేసుకుని మళ్ళీ తన దివ్య స్థలానికి వెళ్ళిపోయిన పాదారవే తరణం విద్యాదే పృథ్వాపాతావతరణం పృథివ్యా పృథులోచన మోయిత్వా జగత్సరం గత సంస్థానముత్తమం. ఎందుకు వచ్చాడండి కృష్ణ పరమాత్మ? భూభారాన్ని తగ్గించడం కోసం వచ్చాడు. కృత్వా భారావతరణం ఈ విశాల నేత్రుడు పృథులోచన భూభారాన్ని తగ్గించడం కోసమే ఈ ఇంతింత కళ్ళాయన ఈ లోకంలోకి వచ్చాడు. అదే అవగానే తన లోకంలోకి మోహయిత్వా జగత్సర్వం
అందరినీ భ్రమింపచేసి గత సంస్థానముత్తమం తన లోకానికి వెళ్ళిపోయాడు. పృథివ్యా భారావతరణం కృత్వా మృదులోచన మోహయిత్వా జగత్ సర్వం. మళ్ళీ వ్యాఖ్యానంలో అన్వయం కూడా చక్కగా లోకాన్నంతటినీ మోహింపచేసి ఈ భూభారాన్ని తగ్గించిన తండ్రి తన లోకానికి వెళ్ళిపోయాడు. ప్రతికూలరయ్య ఆడంగరం ముడక్కోలాలేవి చూపిట్ట. శత్రువులను ఎలా జయించాడండి? తన బాణాలతోటి శత్రువులను జయించాడు. అనుకూలరై అడంగనం కన్నాలే విడబెట్టుకోన. తనకు కావలసిన వాళ్ళని ఎలా జయించాడండి? చూపులతోటి. ఇవి బాణాలే, చూపుల బాణాలు. అవేమో ప్రాణాలు తీసే బాణాలు, ఇవేమో ప్రాణాలు పోసే బాణాలు. అలాంటి చూపులనే బాణాలతోటి వారిని చక్కగా రక్షించి గత స్థానముత్తమం విన్మిసైత్తనమాదామమే పుగా విన్మిసైత్తనదామమే పుగా విశాలమే తన ఉత్తమమైనటువంటి స్థానంకి వెళ్ళాడు. ఉత్తమం కంసాదిగడు దుర్యోధనాదిగళాలు వరమత్తమింద్రకే. ఇది బాగుంది. అక్కడ కంసాదులు గాని దుర్యోధనాదులు గాని ఉండని భూమి ఏదండి? పరంపదం. తనకు పరివారాన அவர்கள் இருக்கிற నిలத்திலே పోయి పుక్కో పెత్తపడి తనని ప్రేమించేటువంటి భక్తులందరూ ఉండేటువంటి ఆ స్థానంలో చక్కగా ప్రవేశించి ஒரு தேர்த்தன்று 1000 போது ஆண்டான் திறத்தினன்று ஞாயிறு போது ஆண்டானும் எம்பெருமானம் తంగళిలే సందిట్టు. ఒకసారి భలే ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఒకసారి ఒక ఉత్సవం జరుగుతుంది అక్కడ శ్రీరంగంలో. దానికి ఆండాను తర్వాత ఎంబారు వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్ళారటండి ఆ ఉత్సవాన్ని చూడటం కోసమని. మొదలి ఆండాను ఎంబారు వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళారటండి. వెళితే అసలు ఆ తోపులాటలో ఆ ఇదిలో ఇందాక చెప్పుకున్నామే, ఎటు నుంచి ఎటు కొట్టేస్తున్నారో తెలియదు, ఎలా వెళుతున్నారో తెలియదు. పెరుమాళ్ల మాట దేవుడికి అసలు ఉంటామా ఏమైపోతామా? ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. నేను ముక్కోటికి శ్రీరంగనాథుడిని చూడడానికి వెళితే ఆ జనంలో అసలు ప్రాణాలు ఉంటాయి కదా, పెరుమాళ్ళని సేవిస్తాం అనేలాగా ఉంటుందండి. అలాంటి పరిస్థితి ఈ మొదలయ్యాండానికి వీరికి కూడా వచ్చింటండి ఒకసారి. అంటే అప్పుడు వాళ్ళు అనుకున్నారట, అహంకార మమకార దూషితరా ఇరు పత్తుకోడు పేరు నడువే. అయ్యో ఈ మనుషులేమిట్రా బాబు, అహంకారం మమకారమే ముద్ద కట్టి మనిషి రూపంగా నడుస్తున్నాయి, దోసేస్తున్నాయి. ఒకవైపు అహంకారం దోసేస్తోంది, వాళ్ళకి ఆ జనాల్లో కూడా ఆ భావాలు కనపడ్డాయి. ఒకవైపు మమకారం తోసేస్తుంది. అతి సుకుమారమాన తిరుమేన ఏకొండు 10 நாள் ஏழந்தள்ளி நிரபாயமாக புகத்த அருளப்பெற்றபடி கண்டதே என்று ஒருவரை ஒருவர் తెంటనిట్టు తజవై కొళ్ళా నెక్క. అయ్య బాబోయ్, ఇల్లు చేరుకున్నావా ఇద్దరు? ఏది అన్నారే, జాగ్రత్తగా ఉన్నారా ఒళ్ళది జాగ్రత్తగా ఉందని ఈయనేమో ఆయన ఒకసారి ఇలా తడివి చేశాడు. ఆయన అంతకంటే ఈయన్ని పట్టుకుని ఎంబార్ని పట్టుకుని, ఆయన బాగున్నారా అమ్మా? మా బాబోయ్, తెలియనటువంటి ఈ ద్వేష పూరితమైనటువంటి మనస్సులు గల మనస్సులు తోసేస్తుంటే నీకు వస్తామా లేదా అని నాకు అనుమానమే వచ్చింది. అమ్మయ్య వచ్చామా, ఇద్దరం ప్రాణాలతో వచ్చాం కదా, ఇద్దరం బాగానే వచ్చాం కదా. చెప్పే విషయాన్ని నమ్మిళ్ళేగా ఎంత వాళ్ళకి కూడా జన సమూహంలో ఎదురయ్యేటువంటి అనుభవాలు ఇంత అద్భుతంగా ఉంటాయి అని చెప్పడం అన్నమాట. అందుకంటే ఏమీ లేదు. நிர்பாயமாக கண்டு ஜெயர் கண்டேன నరడి చేయవారు నన్ను నాన్ వడంగా పెట్టేన్. నేను ఎంత అదృష్టవంతున్నా తెలుసా? అలాంటి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనని సేవించే అదృష్టాన్ని పొందాను నేను. ఎలాగట? కాలయవనం జరాసనం తడక్కమానారే పోలే ఎదురెట్టి గట్టికయ్యండ్రికే. ఒకప్పుడు 2 రాక్షసులు ఉన్నారండి. కాలయవనుడు ఒకడు,
జరాసంధుడొకడు. వాళ్ళలాగా ఎదిరించడం కాకుండా మురయ్యాలే కిట్టపెట్టే ఒక పద్ధతిగా కృష్ణుడి పాదాలను ఆశ్రయించి నేను దగ్గరయ్యాను. పద్ధతిగా వెళ్ళాను అంటే ఏమిటండి? ప్రతినిత్యం కైంకర్యం చేసి పెరుమాళ్ళ అనుగ్రహాన్ని పొంది ఒక సాత్వికమైనటువంటి మనస్సుతోటి ఆయన పాదాలను నేను ఆశ్రయించగలిగాను. எனக்கார் பிறர் நாயகரே அவனுடைய அவதாரம் தொடக்கமான నడువుళ్ళ అపాయంగళై తప్పి. అది భగవానుడి అవతారం దగ్గర నుంచి మధ్య మధ్యన వచ్చే అపాయాలన్నీ తొలగించుకుని ఎన్ని కష్టాలు వచ్చాయండి బాబు. పెరుమాళ్ళైనా మనిషిగా వస్తే ఎన్ని కష్టాలు పడాలో రాముడు కృష్ణుడు మనకు చూపించారండి. ఆశ్రితుల్ని కాపాడడం అయిపోయిన తర్వాత ఆ ఆశ్రితరై వాజ్విత్తు ఆశ్రితుల్ని కాపాడి தனக்கு அமர்ந்த நிலத்தை போயப்புகப்படி அளவும் అనుభవిக்கப்பெத்த எனக்காరు తాను నియామకరింగిరార్. నన్ను ఇలా అందరినీ ఉద్ధరించి మళ్ళీ క్షేమంగా తాను తన లోకానికి చేరినటువంటి పెరుమాళ్ళ యొక్క పాదాలని ఆశ్రయించిన నాకు సమానులు ఎవరూ లేరు. పైలం తిరువరయ్యారు ఎవరేലും ఎంగిరத்தை మరందార్ పోలే వెనక పైలం తిరువడయ్యారు ఎవరేలం అంటే అందరూ భగవద్దాసులే మాకు నాయకులు అని చెప్పారు. ఏమండి, ఇంతకు ముందు మీరు భగవద్దాసులు మీకు నాయకులు అన్నారు కదా, ఇప్పుడు ఇంకా నాకు నాయకుడు ఎవరు అంటారేంటండి? మీ మాటను మీరే మరి ఖండించుకుంటున్నారా అండి అంటే అది కాదండి, మీరు మర్చిపోయారేమో. భగవద్భక్తులు మీరు పరాయి వాళ్ళు అనుకుంటున్నారేమో. అవరుగడై పిరరాగర నినయ్యారిరే. భగవద్దాసుల్ని మేము వేరే వాళ్ళు అనుకోవట్లేదండి. భగవద్దాసులు అంటే మా వాళ్ళే, ఆ పార్టీయే, మేమంతా ఒకటే. మమ్మల్ని అందరినీ కాపాడడానికి పెరుమాళ్ళు తప్ప వేరొకరు సమానులు లేరు. ఈ భగవద్దాసుల్ని వేరే భావించి చెప్పట్లేదు. ఈ భగవద్దాసులు పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు నాలాంటి వాళ్ళే. మాలాంటి వాళ్ళకి ఇంకా ఎవరు పరాయి వారు, ఇంకా ఎవరు నియామకులు? భగవద్దాసులు ఎప్పుడు నియామకులే. మా అందరికి పెరుమాళ్ళు తప్ప వేరెవరు నియామకులు అనేటువంటి దాన్ని 10వ పాసురంలో చెప్తున్నారు. மண்மிசை பெரும் பாரம் நீங்க ஓர் பாரதமா பெரும் போர் பண்ணி மாயங்கள் செய்து சேனையே வாழப்பட முட்டிட்டு போய் விண்மிசைத்தன தாமமே புக மேவி சோதிடம் தாழ்ந்து நான் வழங்கப்பட்டேன். எனக்கார் பிறர் நாயகரே. 11వ பாசுரம். நாயகன் மொழி ஏழகுப்பமாய் மொழி ஏழகமும் தன்னாயகம் புக வைத்து மிழிந்து அவை அல்லனுமாய் கேசவன் அடியினை மிசை குருகூர் செடுகோப்பன் சொன்னான். தூய 1010 பத்தராவர் తువళింద్రియే. 11వ పాసురంలో ఫలశ్రుతిని చెప్తున్నారు. ఈ తిరువాయుమజని ఎవరైతే భక్తి శ్రద్ధతో నేర్చుకుంటారో వాళ్ళు కృష్ణ భక్తులు అయిపోతారు. అంతవరకు ఏ భక్తి అయినా ఉండనివ్వండి, ఇది చదివేటప్పటికి వారిలో కృష్ణ భక్తి పొంగి పొరలిపోతుంది. ప్రతిపదార్థం చూడండి. ముழுవే జలదుక్కన్ సప్తలోకాలకి నాయకనాయ స్వామి. ఈయనెవరండి? 7 లోకాలకి అధిపతి. ముழுవే జలగం తని నాయకం తన్ వాయకం పొగవైతు. ఈ 7 లోకాలని తన నోటిలో ప్రవేశింపచేసి, అంటే లోకాలని ప్రళయ సమయంలో మింగి భూమియందు బయలుపరిచి అవయ్యం ఆ లోకాలకు అంతర్యామి అయి అవై అల్లనుమాయి వాటి యొక్క దోషాలు లేనివాడై. ఏమంటే అవన్నీ లోపలికి వెళ్ళిపోయాయంటే వాటి దోషం స్వామికి తగలదండి? తగలదు. ఎన్ని ఉన్నా వాటి దోషాలు స్వామికి తగలవు. అలాంటి కేశవుడి యొక్క అంటే 7 లోకాలకి నాయకుడు, 7 లోకాలకి ప్రళయాపద వస్తే తాను మింగేవాడు, సృష్టి కాలంలో మళ్ళీ వెలువరిచేవాడు అయినటువంటి పెరుమాళ్ల పాదాలని అడి ఇణై మిసై పాదద్వంద్వాల మీద పురుగు ఉరిసెటకోపని సున్నా పురుగు అపరాధీసులైన నమ్మాళ్ళు వాళ్ళు చెప్పిన తూయా ఇరత్తు నిర్దుష్టములైన 1000 పాసురాలు
ఎంత పవిత్ర పాసురాలండి, బీజాక్షరాలండి. అందుకే అనండి అనండి అంటున్నారు. ఒక అక్షరాన్ని అన్నాము అంటే దాని రిజల్ట్ వెళ్ళిపోతుంది, అలాగా లోపలికి వెళుతుంది అన్నమాట. అలాంటి అక్షరాలు ఈ 10 పాసురాలచే తుడవు ఎన్ని అన్ని పాపాలు పోయి పత్తరావారు భక్తులైపోతారు. అంటే 10 పాసురాలు అభ్యసిస్తే కృష్ణుడి యందు మిక్కిలి భక్తి కలిగిన వారు అవుతారు అనేటువంటిది 11వ పాసురంగా. నిగమத்தில் 156వ పేజీ. కృష్ణ చరితంగళై పేజీ 10 కత్తారు. కృష్ణుడి గురించి గుణాల గురించి చెప్పిన ఈ 10 పానే కత్తారు వారు ఏమవుతారండి? తమ్మైపోలే నమ్మాళ్వార్ల కృష్ణ భక్తరావర్ ఎంగిరార్. అయ్య బాబోయ్, నమ్మాళ్వార్లు ఎంత కృష్ణ భక్తులు అయ్యారో మనం అంత కృష్ణ భక్తులు అయిపోతామండి. అసలు ఈ జన్మకు ఊహించగలమా? ఎలాంటి ఫలశ్రుతిని చెప్పారో. నాయకన్ ఇచ్చాది సకల చేతనాంగళకు నియంతావా. ఈ నాయకుడు అంటే ఎవరండి? చేతనాలకి అచేతనాలకి కూడా నియంత, శాసించేటువంటి వాడు. ప్రళయాపత్తులు తిరువైద్యులు ఏవైతే రక్షిత్తు. ప్రళయాపద వచ్చినప్పుడు బద్దెలో వేసుకుని రక్షించి కొప్పుడామే వెళ్ళినాడు కాణపురపడవిట్టు. ఏ ఇబ్బంది లేకుండా ఏమండి అన్ని లోకాల్లో పడేసుకున్నాడు. ఒకదాంతో ఒకటి కొట్టుకుని లోపల గొడవ ఏమీ లేదు. చక్కగా కంఫర్టబుల్ గా ఉంటాయి ఎవరి స్థానాల్లో అవి. దాన్ని లోకాల్సి వచ్చినప్పుడు బయటకు తీసుకొచ్చి సర్వావస్థ సకల పదార్థങ്ങളും తాన్ ఎంగిర సొల్లిలే అడంగంబడి అవస్థై అన్ని కూడా తానెంగిర భగవంతుడే అంటే ఏంటాకా పెడుతుంది అనేలాగా అన్ని పదార్థాలు తానే అయ్యి. అంటే వాటిని ఒక మాట చెప్పారు ఇక్కడ. అవస్థై ప్రకారతయా శరీరమాగ కూడా ఎనాయి. అవన్నీ తనకు శరీరము, వాటిని శరీరముగా కలతాను శరీరి. ఈ మాటని శరీర భావాన్ని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఇరుక్కచ్చేదే తద్గత దోషై అసంస్పృష్టనాన. లోపలికి వెళ్ళా ఈ దోషం అసంస్పృష్టనాన సాకదు. తామరాకు మీద నెట్టిపట్టున్నా ఆ లేయర్ మధ్యలో ఉండడం వల్ల ఎలా తాకదో, పెరుమాళ్లలో ఎన్ని లోకాలు పడ్డా ఈ దోషాలు ఆయనకి తాకవు. కేశవన్ అడిమనే మిసే కేశహంతావాన సర్వేశ్వరం తిరువడిగడలే. మధ్యలో ఇక్కడ కేశహంతా వచ్చాడు. ఎందువల్ల? వైభవం కదండి. చీల్చి పాడేశాడే అలాంటి ఆయన యొక్క పాదాలు. ఈ తిరువాయిమజైలు చిన్న సర్వేశ్వరత్తయ్యం ఇత్తిరువాయిమజైలే కేశయంతావానుడయ్య అవతారత్తయ్యం అనుభాషిత్ తలై ఇక్కడ ఒక అందమైనటువంటి మాట అన్నారండి. ఏమిటంటే కిందటి తిరువాయిమజలో కేశయంత అయిన కృష్ణుడి గురించి అని చెప్పారు. ఇప్పుడు కేశయంత అన్నారు. ఏమిటండి అంటే కృష్ణయేవహి లోకానాం ఉత్పత్తిరపి చావయేహ. కృష్ణుడే అన్ని లోకాలకి ఉత్పత్తి, కృష్ణుడే అన్ని లోకాల నాశనానికి కారణం. అంటే లోపల పెట్టుకునేవాడు, సృష్టించేవాడు ఆయన. భారతం చెప్పినట్లుగా సృష్టి ప్రళయ వృత్తాంతాలన్నీ కృష్ణ వృత్తాంతమే అని చెప్పడం కోసం కేశిహంత అనే మాటని ఇక్కడ ఉపయోగించారు. సృష్టి గాని లయం గాని ఆ పరమాత్మ వల్లనే అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. తూయ 1010 తువళింద్రియే. ఇంకా దీన్ని చదివేటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి ఈ 10ని చదివేటువంటి వాళ్ళు ఏమండి అతి పవిత్రమైన ఈ 10ఏనా? ఈ 10 అంటే ఈ 10 గల ఈ తిరువాయిమొഴി అనే గ్రంథం అనే అర్థం. అంటే 1000 పాసురాలు చదివినటువంటి వాళ్ళు ఓపిక లేకపోతే అందులో కనీసం ఈ 10 పాసురాలైన ఈ 10 ఎంత కన్సిడరేషన్. మనం చూడండి, తిరువాయిమొഴി పారాయణ చేయండి 5 రోజులు.
కష్టమా? ఓ ఇరామంజనోత్తరాలు చదవండి. పోనీ కష్టమా? రోజుకి 20 పాసురాలు చొప్పున చదువుకోండి. పోనీ కష్టమా? దాటి పంచగాదులు చదువుకోండి. ఇదైనా చదవండి చివరికి అని ఎలాగైతే అనుకుంటూ వస్తున్నామో అలాగే ఇప్పత్తయ్యం ఈ 10 పాసురాలనైనా కనుక చిత్తవరిగా ఆడవారే పోలేయావని ఆడవాళ్ళంతటి వాళ్ళు అయిపోతారు. అంటే అంత కృష్ణ భక్తి వచ్చేస్తుంది. ఎంత ఆనందమో. మనమా ఆయనంతటి వాళ్ళు అవ్వాలంటే అవనిస్తామా? వచ్చే వాటన్నిటిని తోసి పాడేస్తూ మేము మేలాగే ఉంటామా అనేటువంటి వాళ్ళం మనం. మనని మారుస్తుంది ఈ తిరువాయిమొഴി అంటున్నారు అన్నమాట. అందుకని పత్తై ఉడైతాగయ్యాలి తూమై ఉడ్డతాన 1000 ఎన్నదల్. ఈ 10 పాసురాల వల్ల మరింత పవిత్రమైన 1000 పాసురాలు కలది ఈ తిరువాయిమొഴി. అందుకే 1000 వైத்துக்கொண்டு అలా కాకుండా 1000 పాసురాలు అనే అర్థం చెప్పాలి. అలా కూడా చెప్పచ్చు. పవిత్రాలే 1000 పాసురాలు పవిత్రాలే. కృష్ణ వృత్తాంతத்தை சொல்லுகையாக தூய்மையை உடைத்தான 20 అది ఎందువల్ల అంటే కృష్ణ వృత్తాంతాన్ని చెప్పారు కాబట్టి మరింత పవిత్రమైనవి అని ఒక విశేషణం దీనికి చెప్పుకుంటాడు. మామూలుగా పెరుమాళ్ళు అని చెప్తున్నారు. మా కృష్ణుడి గురించి చెప్పారు కాబట్టి ఇవి ఇంకా అందమైనటువంటి పాసురాలు, పవిత్రమైనటువంటి ఉడైతాన 20 పవిత్రం 1000 అనే ఒక మాట ఉంది. 1000 పవిత్రాలే. ఏ పాసురం చదవటమ్మా అదే పవిత్రమైనటువంటి పాసురం. ఏదో ఒకటి చదువుకోండి ఉజ్జీవన చెందండి అని ఎంత బుజ్జగించి చెప్తున్నారో నమ్మాళ్ళ వాళ్ళు కానీ రంగయ్య గారు కానీ. తువడెంత్రియే పత్తరావర్ తువడావదు పుత్తం. దోషాలు లేకుండా పోతాయి. తువడంటే కష్టం, ఇబ్బంది, దోషం. ఆ తువళ్ళు అనే దానికి అదావదు అవతగర అంతరంగళిల్ పోగాదే కృష్ణ వృత్తాంతలే కాల్తాశ్వర్. ఇక్కడ మళ్ళీ నమ్మాడు వారికి కృష్ణావతారం అంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క వాక్యం వల్ల, నమ్మిళ్ళ ఈ వాక్యం వల్ల తెలుస్తుంది. మీకు దోషం ఉండదు. ఏమిటండి దోషం? అన్ని అవతారాలు మీకు బుద్ధి పరిగెట్టడమే దోషం. అది కూడా కంట్రోల్ చేసి కృష్ణావతారంలో ముంచెత్తేస్తుంది. ఈ చిన్న వాక్యం అండి ఎంత అందమైన అర్థం చెప్పారో చూడండి. మనస్సు రామావతారం అండి, కూర్మావతారం అండి, నరసింహావతారం అండి. ఎందుకు అలా పరిగెడుతుంది? దీని మీద మీకు దృష్టి ఉంటే అన్నిటి మీదకి ఎందుకు పెడుతుంది? కృష్ణావతారంలోనే లగ్నమైపోతుంది మీ మనస్సు. ఆ ఇతర అవతారాల మీదకి వెళ్ళడం అన్న దోషం ఉండనే ఉండదు. నాయకలు ములియేడులగు తన్మాయి కంబువై తుమిందవయ్యాయ్ அவையல்லனுமாய் கேசவனடியினை மிசைக்குள்ளோ செடுகோ பச்சன்ன 2014 பத்தராவர் துவளின்றியே தேவேசம் கோலநாதம் నదైతనరసం పద్మనాభం రమేశం లోకార్మి కృష్ణయుక్తేన చ నిగమశిరో యోగి భట్టారికౌ చ గోవిందం పూరనాథేన చ సాకులకేసేంద్ర సింధం దతీంద్రం ఆలాదృద్యామనార్యం మమ హృది నిధిదే రామ పద్మవక్షనాద திருவாரும் மால்சேன முதலி சிறுகோபன்னாகமன் சீரைய கொண்டார். Thank you.